చంద్రబాబు ఎన్నికలకు ముందిచ్చిన హామీలు ఏమయ్యాయి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు సర్కారు ఎందుకు మాట్లాడడం లేదు? కాంట్రాక్టు ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం వైఖరేంటి? వాచ్ ది స్టోరీ. ఎన్నికలకు ముందు చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తాం, మీ జీవితాలకు భరోసా నాది, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తాం, ఉద్యోగాలు భర్తీ చేయని పక్షంలో నెలకు 2000 రూపాయలు నిరుద్యోగులకు భృతి ఇస్తాం, నన్ను నమ్మండి, నాకు ఓటు వేయండి. ఇది ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రచారం. కానీ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు. ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. ఉద్యోగులను పర్మనెంట్ చేయాలంటే లేనిపోని షరతులు విధిస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసే అంశం కేబినెట్ సబ్ కమిటీ ఏపీ సచివాలయంలో సమావేశమైంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలపై సబ్ కమిటీ చెప్పే లెక్కలు వింతగా ఉన్నాయి. ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు 9000 మంది ఉన్నారని, వారిలో 3000 మందిని మాత్రమే పర్మనెంట్ చేస్తామంటున్నారు. అది కూడా 1994కి ముందు విధుల్లో చేరి ఉండాలని షరతు విధించారు. అది కూడా రేపో మాపో రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న 4వ తరగతి ఉద్యోగులను మాత్రమే అంటున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వరకు కూడా ఎక్స్క్లూడింగ్ పబ్లిక్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్ కానీ లోకల్ బాడీస్లో కాంట్రాక్ట్ బేస్ మీద చేసినటువంటి ఎంప్లాయీస్ కాకుండా 9338 ఫైనల్ ఫిగర్, ఆల్మోస్ట్ టెంటేటివ్గా ఫిగర్ అరైవ్ అయ్యాం. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై కాంట్రాక్ట్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని మండిపడుతున్నారు. హామీ ఇచ్చాం కాబట్టి ఎన్నో కొన్ని ఉద్యోగాలు పర్మనెంట్ చేసి చేతులు దులుపుకోవాలన్నది చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోందని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. స్వామినాయుడు, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.